దేవుని స్తోత్రం. మరొక అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. శ్రద్ధగా మనసు పెట్టండి వాక్యం మీద, లేకపోతే సాతానుడు మోసం చేస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద, నేను చదువుతాను గమనించండి, క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకల వేయిచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక అంశము మనకు కనపడుతుంది. ఏంటంటే ఈ అంశం, ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ సూర్యుని ధరించుకుందంట. ఏం ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. చంద్రుడి మీద కాలు మోపి నిలబడింది. 2. మూడోది, ఆమె తల మీద 12 నక్షత్రములు గల కిరీటము ఉన్నట్టుగా మనం మొదటి వాక్యంలో చదువుతున్నాం. 2వ వాక్యం దగ్గరికి రాగానే ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు. ఈరోజు మన అంశం ఇది. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏం పడుతుంది? ప్రసవ వేదన. ఎవరు ఈ స్త్రీ అంటే దేవుని సంఘము. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి 12 నక్షత్రముల గల కిరీటమును ధరించుకొని ఉంది. ఇక్కడ సూర్యుడు అనగా మన ప్రభువే నీతి సూర్యుడు. చంద్రుడు అనగా అర్థం ఏంటంటే దేవుని కృపకి సాదృశ్యముగా ఉన్నది. అయితే ఈ స్త్రీ అనబడుతున్న సంఘము క్రీస్తుని ధరించుకొని, 2వది కృపలో నిలవాలి, 3వది 12 నక్షత్రముల గల కిరీటమును ధరించుకోవాలి. 12 అనగా అర్థం ఏంటంటే అపోస్తుల బోధ. దేవుని స్తోత్రం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. స్త్రీ అనగా సంఘము, అలాగే సూర్యుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు, 3వది చంద్రుడు అనగా దేవుని కృప, 4వది నా ప్రియమైన బిడ్డలారా ప్రసవ వేదన పడుచున్నది. ఏం పడుతుంది? ప్రసవ వేదన పడుతున్నది. ఎందుకు అంటే ఒక మగ శిశువుని కనటానికి అని వాక్యంలో రాయబడింది. దేవుని సంఘము నా ప్రియమైన బిడ్డలారా ప్రసవ వేదన పడాలి. ప్రసవ వేదన ఎందుకు పడాలి అనే ఈ అంశంలో 2 విషయాలు చెప్తాను ఈరోజు మీకు. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు నేర్చుకోవాలి. ఎందుకు ప్రసవ వేదన పడాలి, అసలు ప్రసవము అనేది ఎలా జరుగుతుంది, ఆ ప్రసవ వేదన ఎందుకు పడతారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక తల్లి గర్భం ధరించినప్పుడు గర్భం వస్తుంది. ఆ గర్భము ధరించిన తర్వాత ఒక పరిపూర్ణమైన గడియ వచ్చినప్పుడు ప్రసవిస్తుంది. ఆ ప్రసవం అనేది చాలా తేలికగా సులువుగా ఉండదు. చాలా కఠోరమైన పరిస్థితి. కొంతమంది సైంటిస్టులు లెక్కల ప్రకారం ఏంటంటే ఒక తల్లి చచ్చి బ్రతికినంత పని అయిద్దంట ఒక బిడ్డను కనాలంటే. అంత భయంకరంగా ఉంటాయి పురుటు నొప్పులు అని సైంటిస్టులు నిర్ధారించారు. అయితే యేసు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన పొందిన ఆ శ్రమ, ఆ బాధ, వేదన అనేది ఒక స్త్రీ ఒక బిడ్డను కనేటప్పుడు పడిన బాధ కంటే ఇంచుమించు 100 రెట్లు ఎక్కువగా ఆయన ఆ బాధ అనుభవించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, మీ అందరికి చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ఎందుకు? ఒక మగ శిశువుని కనటానికి. మగ శిశువు అంటే అర్థం ఏంటి తెలుసా? జయ జీవితము. మగ శిశువు అంటే అర్థం ఏంటి? జయ జీవితము. ఎందుకు ఈ జయ జీవితం అనే మగ శిశువును కనాలంటే సింహాసనం మీదకి వెళ్ళటానికి. ఎక్కడికి వెళ్ళటానికి? సింహాసనం మీద ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. కుమారుడు జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. కుమారుడు సింహాసనంలోనికి సంఘము అనబడుతున్న ఈ జయించబడ్డ పరిశుద్ధులు అక్కడికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సీట్లో తండ్రి కూర్చున్నాడు,
కుమారుడు కూర్చున్నాడు. ఇప్పుడు సంఘం కూడా ఎక్కడికి వెళ్ళాలి? దానిలో కూర్చోడానికి వెళ్ళాలి. చేతుల పైకి ఎక్కడికి వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. అయితే సంఘము జయించటానికి ఏ వేదన కావాలి? ప్రసవ వేదన కావాలి. ఎందుకు కావాలంటే 2 పనులు జరగటానికి. ఒకటి పరిశుద్ధపరచబడటానికి, రెండోది ప్రభు రాకడలో సంపూర్ణత చెంది ఎత్తబడటానికి. దేవుని స్తోత్రం కలుగునగాక. క్రైస్తవ యొక్క సంఘము యొక్క నిరీక్షణ ఇదియే. ఇది కాకుండా ఏదో స్వస్థతల కొరకు వచ్చాను, దేవుడు దీవిస్తానని వచ్చాడు, లేకపోతే దేవుడు మాకు మేలు చేస్తాడని వచ్చాడంటే అది క్రైస్తవ నిరీక్షణ కాదు. క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే జన్మ కర్మ పాపముల నుండి పరిశుద్ధపరచబడి సంపూర్ణత చెంది ప్రభు రాకడలో ప్రభు స్వరము అంటే ఆ కడబోర శబ్దము వినబడినప్పుడు ఆ స్వరం విన్న వెంటనే రెప్పపాటున ఎత్తబడాలి. అది సంఘానికి ఉన్నటువంటి నిరీక్షణ. ఈ 2 క్రియలు సంఘములో జరగాలి అంటే ప్రతిరోజు సంఘానికి ఏ వేదన కావాలి? ప్రసవ వేదన కావాలి. దేవుని స్తోత్రం కలుగునగా. గర్భం ధరించిన తల్లి సరైన భోజనము చేయలేక, హాయిగా నిద్రపోలేక, అటు తిరగటం ఇటు తిరగటం, కాసేపు నడవటం, ఎన్నో నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం హాయిగా పడుకునే స్థలము కాదు ఇది. ఈ భూమి మీద సుఖించే స్థలం కాదు ఇది. మనం ఈ భూమి మీద ఏదో సంపాదించాలి, పొందాలి, లగ్జరీ అనుభవించాలని ఎదురు చూసే సమయం కాదు ఇది. నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణతలోనికి వచ్చిన నీవు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఎంతమందికి అర్థమైంది? చేతుల పైకి ఎత్తి చెప్పండి. హల్లెలూయా. అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వాక్యంలో ఏమంటున్నాడంటే, రోమా 8:23 త్వరగా. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా ఇక్కడ చూడండి, దత్తపుత్రత్వం కొరకు అనగా దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం ఏమవుతున్నామంట? మూలుగుచున్నాం. గోవు మూలిగిద్ది, గుడుగుడు గుడుగుడు గుడు మురుగుతూ ఉంటుంది. అది దేవుని బిడ్డల ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎవరో చూడాలని కానీ, ఎవరో పొగడాలని కానీ, ఎవరో మెచ్చుకోవాలని కానీ ప్రార్థన చేయకూడదు. అర్థమైందా? నన్ను పరిశుద్ధపరచని మూలుగుతూ, అయ్యా నన్ను నీ రాకడ సిద్ధపరచని మూలుగుతూ, నన్ను సంపూర్ణతలోనికి తీసుకురండి అని మూలుగుతూ ఎవరైతే సిద్ధపడతారో వారు మాత్రమే అదిగో ఆ సింహాసనాన్ని దక్కించుకోగలుగుతారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, పౌలు కూడా అదే రాస్తున్నాడు. ఏమనంటే దేహము యొక్క విమోచన కొరకు దత్తపుత్రత్వం కొరకు అన్నాడు. దత్తపుత్రత్వం అంటే ఏంటి? ఒక వ్యక్తికి కుమారుడు లేడు. ఎవరో ఒక అబ్బాయిని ఏం చేశాడు? దత్తతకి తీసుకున్నాడు. దత్తత. దేవుని స్తోత్రం. మనము కూడా దత్తపుత్రులం. మనం దత్తపుత్రులం. దేవుడు మనల్ని ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఒక అబ్బాయిని కొనుక్కోవాలనుకో డబ్బులు ఇవ్వాలి. అయితే మనల్ని ఏమిచ్చి కొన్నాడు? స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట. దేవుని స్తోత్ర. ఏ రక్తం ఇచ్చి? ఆయనకున్న ఆస్తులు ఇవ్వలా. స్వరక్తం అంటే ప్రాణం ఇచ్చి. మనిషిలో దేహము, ఆత్మ, ప్రాణం ఉంటుంది. ప్రాణం అనగా అర్థం ఏంటి? రక్తం. అందుకని మనల్ని కొనుక్కోవడానికి ఆయన ఏం ఖర్చాడు? రక్తం ఇచ్చాడు సాతానుడికి. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రాణం ఇచ్చేశాడు. ఎందుకని? ఈ లోకం మొత్తాన్ని దత్తత తీసుకోవాలని. ఇప్పుడు ఈ దత్తపుత్రత్వము కొరకు ఆ అర్హత పొందటానికి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? ములుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. చాలామంది ప్రార్థనలు ఈ భూ సంబంధమైన వాటి కొరకే. చాలామంది వేదనలు ఈ భూ సంబంధమైన వాటి కొరకే. చాలామంది విచారాలు, భయాలు, దిగుళ్ళు ఈ భూమి మీద వాటి కొరకే. కానీ సంఘము యొక్క నిరీక్షణ ఏంటంటే ఆయన వస్తాడు, నేను ఆయన రాకడకు సిద్ధపడాలి. ఆయన ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. పాట ఉంది, నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాల మీదకి ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి మహిమానితుడై మన యేసు మహిమలం ఏతించును. మహిమానితుడై మన మహిమ స్థలమునకు ఏతించు. హల్లెలూయా. నేడు రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు ఆయన. అందుకని సంఘము పరిశుద్ధపరచబడటానికి మూలుగులతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7-7 ఆయన కన్నీళ్లతోనూ 5వ అధ్యాయం 7వ వాక్యం ఆయన కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఆయన శరీరధారి అయిన దినములలో అమ్మా ఎడ చేశాడు చెప్పండి? ఎడ చేశాడు? మహారోదన అంటే ఏంటి? అయ్యో ఎంత కేకలు చూడండి. మహారోదనతో ఆయన ప్రార్థన చేసినప్పుడు అంట మంచి చలికాలం అంట. యేసుప్రభుని పట్టుకుంది ఎప్పుడు? చలికాలమే, వింటర్ సీజన్. ఎందుకనంటే ఆయన చలికాలం పట్టబడ్డాడని మనకి రుజువేంటి? యేసుప్రభుని పట్టుకున్నప్పుడు ప్రభుని వెంబడిస్తున్న పేతురు చలి కాసుకునే మంట దగ్గర కూర్చున్నాడంట. దేవుని స్తోత్రం. అంటే ఏ కాలం అది? చలికాలం. యేసుప్రభువారు పుట్టింది ఏ కాలమో తెలియదు కానీ చరిత్ర ప్రకారం, కానీ యేసయ్యని పట్టుకుంది మాత్రం చలికాలం. ఎందుకనంటే ఆ చలి మంటల దగ్గర అనేక మంది కూర్చుంటే పేతురు కూర్చున్నాడు. ఆ చలిలో కూడా యేసయ్య ప్రార్థన చేస్తుంటే ఆయనకి చెమట పట్టిందని వాక్యం చెప్తుంది. చెమట ఎప్పుడు పట్టిద్దండి? ప్రయాసపడినప్పుడు, బాగా పనిచేస్తున్నప్పుడు, ఎంత చల్లోనైనా సరే చెమట పట్టిద్ది. అంటే ఈ యొక్క శరీరానికి ఒక ప్రయాస, ఒక పని జరుగుతున్నప్పుడులోన ఈ చెమట పట్టిద్ది. యేసుప్రభువు వారు ప్రార్థన ఎలా చేశాడు? ఒక పనిలాగా చేశాడు. అంటే శక్తిని మొత్తము కూడా కూడగట్టుకొని బలవంతముగా కేకలు. దేవుని స్తోత్రం. అయ్యో నరాలు నాడి అన్ని బిగబట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రార్థన చేయమంటే ఎలా చేస్తున్నారు చెప్పండి? కొంతమంది ముందుకు వెనక్కి అది ఎడ చేశాడు ఆయన ప్రార్థన? కన్నీళ్లతో మహారాజుతో. అయ్యో బలమైన ప్రార్థన ఇది. చెమట రక్త బిందువుల వలె. ఒక వ్యక్తికి గాయమైతే రక్తపు బిందువులు ఎలా డ్రాప్స్ పడతాయో, యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చలిలో కూడా ఏం పట్టిందంట? చెమట పట్టింది. అంటే అలా ప్రార్థన చేయమని ప్రభు మనకి ఒక ఉదాహరణ. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి పరిశుద్ధత కలగాలి, దేహ విమోచన కలగాలి, ప్రభు రాకడికి సంపూర్ణంగా మార్చబడాలి అంటే ఇదిగో ఈ బలమైన ప్రార్థన మనకి ఖచ్చితంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు పరిశుద్ధత ఎలా కలిగిద్దో కొన్ని అంశాలు చెప్తాను మీకు. గట్టిగా 3 సార్లు హలో చెప్పండి. చెప్పండి గట్టిగా. ఆమె. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు యేసు ప్రభువాని ఎందుకు నమ్ముకున్నారు? అమ్మలారా అయ్యలారా అంటే మీరేం చెప్తారు? పరలోక రాజ్యం కొరకా కాదా? దేవుని స్తోత్రం. పరలోక రాజ్యం కొరకు కాదు అంటే తక్షణమే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు ఉపయోగం లేదు ఈ వాక్యం. కాదయ్యా పరలోక రాజ్యం కొరకేనయ్యా అంటే శ్రద్ధగా వినండి వాక్యం. గట్టిగా చెప్పాలి. పరలోక రాజ్యం కాదు, ఏదో వచ్చామేమంటే మీరు తక్షణం వెళ్ళిపోవచ్చు ఇంటికి. కాదు పరలోక రాజ్యం కొరకే అంటారా? శ్రద్ధగా వినండి మాటలు. దాని స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్తుంది మనము పరిశుద్ధపరచబడాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 రాయబడింది. దేవుడు సమీపించరాని తేజస్సు కలిగిన ఆ మహిమాన్వితమైన స్థలమును విడిచి భూమి మీదకి వచ్చింది ఎందుకు? అనేక శ్రమలు అనుభవించింది ఎందుకు? కొరడా దెబ్బలు అనుభవించింది ఎందుకు? కల్వరి సిలువలో
ఆయన ప్రాణం పెట్టింది ఎందుకు? బరువైన సిలువ మోసింది ఎందుకు? 360 ముళ్ళు కలిగిన ముండ్ల కిరీటం పెట్టించుకుంది ఎందుకు అంటే సంఘాన్ని పరిశుద్ధపరచడానికే. హల్లెలూయా. అది ఉద్దేశం. వాక్యం చెప్తుంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2లో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు, అక్కడ చూడండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, చెప్పండి ఏమై ఉండటానికి? గట్టిగా చెప్ప పరిశుద్ధులుగా ఉండటానికి. పాపులుగా ఉండటానికి కాదు మందిరానికి వచ్చేది, పాపులుగా ఉండటానికి కాదు, మాయ వేషాలు వేయటానికి కాదు, కాళ్ళకి చేతులకి గోరంట్లా పెట్టుకొని పశువులు కుంకాలు రాసుకొని రావడానికి కాదు, ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇలా పోజులు కొట్టడానికి కాదు, స్టైల్ మెయింటైన్ చేయడానికి కాదు, విచిత్రమైన వేషాలతో పెళ్లికి తిరణాలకు పోయినట్టు రావడానికి కాదు, పరిశుద్ధపరచుకోవడానికి రావాలి ఇక్కడికి. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆయన ప్రాణం పెట్టాడంటే నిన్ను పరిశుద్ధపరచడానికి. ఈ అంశం చాలా సంఘాలకు తెలియదు, చాలా సంఘాలకు తెలియదు, చాలామంది సేవకులకు తెలియదు, దేవుని బిడ్డలకు కూడా తెలియదు. ఏంటంటే అంతే. అసలు సంఘాన్ని దేవుడు ఎందుకు పిలిచాడు? పరిశుద్ధపరచటానికి. ఎక్లేషియా, సంఘం అంటే ఎక్లేషియా. ఎక్లేషియా అనే పదము అప్పుడు బిడ్డలారు గ్రీక్ భాష. ఆ పదానికి అర్థం ఏంటంటే పిలువబడిన వారు. ఎక్కడి నుండి? లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి. చెప్పండి, లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి. ఎందుకు పిలువబడ్డారు? పరిశుద్ధపరచబడటానికి. ఎందుకు? ఈరోజు మీరు ఎందుకు వచ్చారు ఉపాసకోటాలకి? పరిశుద్ధపరచుకోవడానికి. ఈ పరిశుద్ధత అనే క్రియ ఒక రోజుతో జరగదు. పరిశుద్ధత అనే క్రియ ఒక రోజుతో జరగదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక గ్రానైట్ రాయిని తీసుకుందాం. గ్రానైట్ బండ అది ఎక్కడో కొండల్లో ఉంటే దాన్ని ఒకటి కట్ చేయాలి, అక్కడ నుండి మళ్ళీ కింద పడైతే ఇంకోటి కట్ చేయాలి, దాన్ని తీసుకొచ్చి మరలా కంపెనీలో వేస్తే ఇక్కడ ఒకటి కటింగు, తర్వాత ఇంకో కటింగు, తర్వాత ఇంకో పాలిసు, 2 పాలిసులు, 3 పాలిసులు. ఇన్ని జరిగిన తర్వాత అదేమవుతుంది? పూర్తిగా పాలిస్ అయిపోతుంది. ఒక రాయికే ఇన్ని రకాలైనటువంటి పనులు, అంటే ఇన్ని రకాల వేరియేషన్లో అవసరమైనప్పుడు పరిశుద్ధత అనేది ఒక రోజుతో, ఒక గంటతో వచ్చేది కాదు. జీవితాంతం పరిశుద్ధపరచుకోవాలి. దేని స్తోత్రం కలుగునగా. అక్కడ అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును. చూడండి, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటున్నాడు. అంటే దేవుడు మనం పిలుచుకుంది పరిశుద్ధపరచడానికి. దేని స్తోత్రాలు చెప్పండి. అయితే ఎలా పరిశుద్ధపరచబడతాం మనము? నెంబర్ 1, వాక్యముతో. దేంతో చెప్పండి? వాక్యముతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26-27 వాక్యంలో, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. పరిశుద్ధపరచబడాలంటే నెంబర్ 1, వాక్యము ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది. దేని ద్వారా చెప్పండి? చెప్పాలమ్మా, దేని ద్వారా? అంటే ఇప్పుడు రాత్రి చెప్పే మీకు, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి. వాక్యం చదవాలి, వాక్యం వినాలి. చాలామంది అతి భక్తి పరులు ఏమని ఆలోచిస్తారంటే, ప్రార్థన చేసుకుంటున్నాం కదయ్యా, ఇక పొద్దాకలు వాక్యం వినాలా అని. నో, ప్రార్థన చేస్తేనే కుదరదు, ఖచ్చితంగా వాక్యం వినాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్నమే తింటాను నీళ్ళు తాగనంటే కుదిరిద్దా? కాదు. నీళ్ళే తాగుతాను అన్నం తిన్నట్టు కుదిరిద్దా? 2 కావాలి. ఒక పక్షి పైకి ఎగరటానికి ఒక రెక్కతో ఎగిరిద్దా, 2 రెక్కలతో ఎగిరిద్దా? అలాగే దేవుని బిడ్డలకి ప్రార్థన ప్రాముఖ్యమే, కానీ వాక్యం కూడా చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు దేవుడు సంఘాన్ని కలంకము లేనిదిగా, ముడత లేనిదిగా, అట్టిది మరి ఏదైనాను
లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా దాన్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవటానికి వాక్యం అనే ఉదక స్నానం. ఉదకము అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ఉదకం అంటే మంచి నీరు అని అర్థం. ఉదకం అంటే ఏంటి? మంచి నీరు. ఉదక స్నానం అంటే మంచి వాక్యము చేత సంఘాన్ని కడిగి ఆ సంఘాన్ని రేపు ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని. దాని స్తోత్రం కలుగునగాక. వాక్యాలంటే అయ్యా చాలా రకాల వాక్యాలు వస్తున్నాయి కదా అనుకుంటారేమో. వాక్యాలు అనేక రకాలుగా ఉంటాయి. వాక్యము ధైర్యపరిచే వాక్యం ఒకటి ఉంటుంది, ఆదరించే వాక్యము ఒకటి ఉంటుంది, హెచ్చరించే వాక్యం ఒకటి ఉంటుంది, సరిచేసే వాక్యము ఒకటి ఉంటుంది. దాని స్తోత్రం. నువ్వు ఏ కాడికి ఆదరించే వాక్యాలే వినుకుంటా ఉంటే నీకు పరిశుద్ధత రాదు. ఏ కాడికి నిన్ను ధైర్యపరిచే వాక్యాలే వినుకుంటా ఉంటే నీకు పరిశుద్ధత రాదు. అప్పుడప్పుడు నిన్ను పరిశుద్ధపరిచే వాక్యాన్ని నువ్వు వినాలి. పౌలు వాక్యం చెప్తున్నప్పుడు లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడంటే అర్థం ఏంటి? ఆ వాక్యము ఆమెను సరిచేస్తుంది. అక్కడ నేను స్తోత్రం. ఆ వాక్యం సరిచేస్తుంది. అదే వాక్యం అబ్రహాం దగ్గరికి వెళ్ళింది. అతను కృంగిపోయి నిరాశలో ఉన్నప్పుడు ఆ వాక్యం అతన్ని ధైర్యపరిచింది. నేను స్తోత్రం. అదే వాక్యం అరణ్యములో ఉన్న బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి వెళ్ళి అగ్నిలాగా మండించింది. వాక్యం చూడండి రకరకాలుగా క్రియ చేస్తుంది. ఎక్కువ నిన్ను పరిశుద్ధపరిచే వాక్యాలను వినాలి. ఆమేన్, ఆమేన్. అనేక మంది సేవకులు చెబుతున్న ప్రతి వాక్యం పరిశుద్ధపరిచేది కాదు. బిడ్డా దేవుడు నిన్ను దీవిస్తాడు, బిడ్డా నువ్వు ఒంటరివి కాదు, బిడ్డా నువ్వు సమాధానం లేకుండా ఉన్నావా, ఇదిగో దేవుడు నీతో. ఓకే ఓకే, కానీ నీవు మారు మనసు పొందకపోతే మంచం ఎక్కుతావు, మారు మనసు పొందకపోతే అగ్నిగుండానికి వెళ్తావు, మారు మనసు పొందకపోతే సరి చేసుకోకపోతే నీ తీర్పు మారిపోద్దని చెప్తారు. చూడండి, ఈ వాక్యాలు మనల్ని ఏం చేస్తున్నాయి? పరిశుద్ధపరుస్తున్నాయి. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అందుకని వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధత కలగటానికి నువ్వు వేదనతో ప్రార్థన చేయాలి, మురుగుతూ ప్రార్థన చేయాలి. అయ్యా వాక్యం వింటున్నాను కానీ నాకు అర్థం కావట్లేదయ్యా, వాక్యం వింటున్నాను కానీ నాకు ఎక్కట్లేదయ్యా, వాక్యం వింటున్నా కానీ నాలో ఇదిగో ఈ పాత జీవితం, ప్రాచీన స్వభావం, ఈ పాప బ్రతుకు, ఈ అలవాట్లు అట్నే ఉన్నాయ్యా అని వాక్యం విన్న తర్వాత వెంటనే వేదంతో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే వాక్యం అనేది ఆహారం, ప్రార్థన అనేది నీరు. వాక్యం విన్న తర్వాత ఎమ్మటే ప్రార్థన చేయాలి. మీరు కూడా ఉపవాసుకోవటం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ వెంటనే మీరు వెళ్ళకూడదు. ఒక గంటైనా మీకు నచ్చిన స్థలంలో కూర్చొని ఆ వాక్య ప్రకారం నా బ్రతుకు ఎలా ఉంది, ఆ వాక్య ప్రకారం నేను ఎలా ఉంటున్నానని మీరు వేదనతో ప్రార్థన చేసిన తదుపరి మీరు ఇక్కడి నుండి కిందకు దిగాలి. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాట? అంటే అన్నమే తిన్నారు, నీళ్ళు తాగరా? నీళ్ళు తాగాలంటే ప్రార్థన చేయాలి ఆ చెప్పిన వాక్య ప్రకారం. దాని స్తోత్రం. అందుకని వాక్యము ద్వారా ఒకటి పరిశుద్ధత, రెండోది యేసు ప్రభు కార్చిన రక్తము ద్వారా పరిశుద్ధత. వాక్యం చెప్తుంది, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10, 11, 12 వాక్యాల్లో రాయబడిందండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూడండి, శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుసు ఒక్క బలిని అర్పించి. ఆమేన్. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలలో ఎవరైనా పాపాలు చేస్తే 5 రకాల బలులు ఇచ్చేవాళ్ళు. ఎన్ని రకాల బలులు? ఆ బలులు ఎందుకు అర్పిస్తారంటే వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు కోపపడి ఏమైనా
శిక్ష కలుగు చేస్తాడేమో భయపడి వెంటనే ఒక గొర్రెనో, ఒక ఆవునో, ఒక మేకనో, ఒక పావురానో తీసుకొచ్చి బలిచ్చేస్తారు. ఈ బలిచ్చినప్పుడు ఏమవుతుందంటే వారు చేసిన తప్పుకి పరిహారము జరిగిద్ది. అయితే ఇప్పుడు వీళ్ళు పాపాలు చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. యాజకుడు ప్రత్యక్షపు గుడారం దగ్గర ఉంటాడు. అయ్యా నేను ఇదిగో ఈ పాపం చేశాను, ఇదిగో ఒక గొర్రెను తీసుకొచ్చానంటే అతని నిమిత్తం ఈ 5 రకాల బలులలో ఆ మనుషులు చేసే పాపాలను బట్టి ఆయన బలి అర్పణ చేస్తుంటాడు. ఎగ్జాంపుల్ ఎన్ని రకాల బలులు అంటే 5. 1 పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి, సమాధాన బలి, దహన బలి. ఎన్ని చెప్పండి? పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి, సమాధాన బలి, దహన బలి. ఈ 5 రకాల బలులు ఇశ్రాయేలు ఎవరైనా పొర్రపాటున ఒక తప్పు చేస్తే బలి అర్పించినప్పుడు వారి పాపానికి పరిహారం కలిగిద్ది. అయితే వారి పాపం అనేది తొడవబడిద్దే కానీ కడగబడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఇట్లా ఒకసారి దాని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ అబ్బాయి పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఎగ్జాంపుల్ మట్టి ఉందనుకోండి, ఈ మట్టిని తుడిచేది వేరు, నీళ్ళతో కడిగేది. తుడిచినా కూడా ఏం పోలా, మరక. పాత నిబంధన కాలంలో పాపుల యొక్క లేకపోతే మనుషుల యొక్క పాపం తొడబడిందే కానీ కడగబడలా. అర్థమైంది మీకు? ఇప్పుడు కడగబడింది ఎప్పుడు? క్రొత్త నిబంధనలో. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. పాత నిబంధన కాలములో బలులు ఎందుకు అర్పించారంటే జస్ట్ తొడవడానికి గుడతో ఇట, కానీ ఆ మరకట్నే ఉంటుంది. క్రొత్త నిబంధనలో ఈ బలులన్నిటికీ మించిన బలి, ఒక బలి అర్పించబడింది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇటే చూడాలి మీరు, అటు ఇటు చూడకూడదు. లోక పాపములు మోసుకొని పోయే, మీకు ఇంకొంచెం చరిత్ర చెప్తాను. యేసు ప్రభువారు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లకి ముందు వర్తమానం ఎందుకు చెప్పారు? ఈ మర్మం తెలియదు చాలా మందికి. గొర్రెల కాపర్లు అంటే వీళ్ళు అనుకుంటారు, ఇప్పుడు మనకి ఊర్లో ఉండి తిరుగుతున్నారు చూడండి గొర్రెలు వేసుకొని, ఆ కాపర్లు అనుకుంటున్నారు. నో, ఆ గొర్రెల కాపర్లు కాదు. పాత నిబంధన కాలంలో ఈ 5 రకాలైనటువంటి పాపాలకి బలి అర్పించటానికి స్పెషల్గా ఒక గుంపు వాళ్ళని నియమించారు ఆ గొర్రెలు కాయటానికి. ఆ గొర్రెలు ఎందుకంటే బలియటానికి. ఇప్పుడు దేవదూత యేసుప్రభువారు పుట్టినప్పుడు ఈ గొర్రెల కాపులకు ఎందుకు ప్రత్యక్షమైందంటే, ఇదిగో బలు అర్పించడానికి ఇంక ఈ గొర్రెలతో పని లేదు, అసలు గొర్రె పిల్ల అక్కడ పుట్టింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక మీరు ఈ గొర్రెలు కాయాల్సిన అవసరం లేదురా బాబు, అసలు బలి అక్కడ పుట్టింది అని చెప్పటానికే ముందు వర్తమానం ఎవరికి చెప్పారు? గొర్రెల కాపర్లకి. నేను బెత్లెహేం వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని చూశానండి. ఇజ్రాయెల్ దేశం మొత్తం కొండలే కదా, కింద సద్రం అనే భూమి ఉండదు, మొత్తం కొండలే. ఆ బెత్లెహేం వెళ్ళినప్పుడు ఆ గొర్రెలు ఎక్కడికి వెళ్ళాయో ఒక పెద్ద సట్టు ఉంటుంది అక్కడ, బండ. ఆ బండలోన కూడా చూపించారు. అది ఇప్పుడు కాదు, యేసు ప్రభువారు నాటి కాలం యొక్క సట్టు అది. అక్కడ మేపి దాంట్లో తీసుకొస్తారంట. ఆ గొర్రెలు కూడా ఈ కుంటిది, గుడ్డిది, లేకపోతే జబ్బు గలది కాదు, శ్రేష్టమైనవి అక్కడ మేపుతారు ఆ ఏరియాలో. అది ఎవరిదయ్యా అంటే ఆ పొలము, నా ప్రియమైన బిడ్డలారా, బోయేజ్ది. ఎవరు చెప్పండి? దేవుని స్తోత్రం కలుగును గాక. బోయేజ్ది అనమాట. అక్కడ గొర్రెల కాపరులు బలుల కొరకు ప్రత్యేకంగా స్పెషల్గా ఈ గొర్రెలను మేపే వాళ్ళని గైడ్ నాకు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అందుకని వాక్యం చెప్తుంది, పాత నిబంధనలో ఒక్కొక్క మనిషి తప్పు చేస్తే ఆ వ్యక్తి పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, దోషమును బట్టి ఒక్కొక్క గొర్రెను కానీ ఆవును కానీ ఏదో ఒకటి. ఇప్పుడు అందరి పాపాల నిమిత్తం ఒకే ఒక్క బలి సమాధానమైంది. ఆమేన్. ఓకే, మీకు అర్థమైంది ఇక్కడ? ఇక నువ్వు ఎన్ని పాపాలను చేయండి జనం అంటే, ఎంతమంది ఉన్నోళ్ళు కానీ రాబోయే వాళ్ళు కానీ ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నిటికీ సమానమైన ఒకే ఒక్క బలి అర్పించబడింది. అందుకని ఇప్పుడు ఇంకా ఈ
పాత నిబంధన కాలంలో అర్పించవలసిన బలులతో ఇక అవసరము లేదు. దాని స్తోత్రం. ఇప్పుడు ఈ బలి యేసు ప్రభువారు కల్వరి సిలువలో అయ్యాడు. ఆయన ఎట్టయ్యాడు? దేహములో అయ్యాడు. వాక్యం చెప్తుంది చూడండి అక్కడ, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే యేసయ్య శరీరాన్ని అప్పగించబడటం వలన మన జన్మ కర్మ పాపము, మన అపరాధములు, దోషములన్నిటి మితమై ఆయన అర్పించిన శరీరం వలన మనమేమయ్యాం? పరిశుద్ధపరచబడ్డామని అక్కడ వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువారు పశువుల తొట్లో ఎందుకు పడుకున్నాడు? యేసు ప్రభువారు ఆయన శ్రమలను ఎందుకు అనుభవించాడు? కొరడా దెబ్బలు ఎందుకు అనుభవించాడు? సిలువ ఎందుకు మోసాడు? సిలువ మీద ప్రాణం ఎందుకు ఇడిచాడు అని అంటే చేత కాక కాదు. ఆయన శరీరములో మరణించకపోతే ఈ రాబోయే తరానికి ఉన్నవారికి పాప పరిహారము జరిగేది కానే కాదు. అందుకని ఇప్పుడు యేసయ్యను నమ్మాలి. పాపము తీసివేయుట పుణ్యకార్యాలకి, దాన ధర్మ కార్యాలకి సాధ్యము కాదు. అందుకని ప్రతి మానవుడు ఈ భూమి మీద పుట్టిన వాడికి జన్మ పాపము, కర్మ పాపం ఉంటుంది కనుక, అయ్యా నా పాపముల నుండి నేను విడుదల పొంది పరిశుద్ధపరుచుకొని ఆ నిత్య నరకం తప్పించుకొని యుగ యుగాలు తరతరాల ప్రభుతో ఉండాలని నేను ఆశపడుతున్నానని కోరుకుంటే ప్రతి ఒక్కడు కుల మత భేదము తారతమ్యం ఏమి లేకుండా ప్రతి ఒక్కరు యేసయ్య దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందవలసినదే. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారు? అది ఇది 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 చేతుల పైకెత్తి గడ్డగా చెప్పండి. ఈ మధ్య మరీ దారుణాలు జరుగుతున్నాయండి. నిన్న ఏం చేశారు? గుడ్ల గుంపులా చూస్తామే, మైక్ పెట్టలో అన్నీ చెప్పాలి మీకు. ఆడ పెట్టుకోండి, అది ఆర్డర్లో ఉండాలని తెలుసుగా. చేతుల పైకి ఎత్తుగడిగా చెప్పాలి హల్లెలూయా. నిన్న ఒక ప్రొఫెసరు తిరుపతి ఒక యూనివర్సిటీలో జాగ్రత్త హల్లెలూయా. అది కూడా ఇక్కడే ఉంచాలి మీరు. అప్పటికప్పుడు పోయి అజ్జాత ఇజ్జాత కుదరదు, అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి ఇక్కడ. ప్రైజ్ అన్నాడు. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవ స్తోత్రం. శుద్ధిపరచు నీదు ఆత్మతో హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ఇది పని చేయట్లేదా? ఏమయ్యా పని చేయట్లేదు? అది యానే అవ్వట్లేదు కదా. మీరు ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెక్ చేయకుండా నా దగ్గర తీసుకొస్తారండి. ఇక్కడ చూసుకొని కదా ఇక్కడ పెట్టేది. హల్లెలూయా. అందరూ మోకాలు ఉంచండి ఒకసారి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. ముందు చూసుకోవాల్సింది జాగ్రత్త లేదు. కొద్దిగా ఇప్పుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మోకాలు ఉంచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాలో దయమే నీ ఆలయమే, నాలో నివసించుదేవా, నాలో దయమే నీ ఆలయమే, నాలో నివసించుదేవా.
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ఇటీవలే ఈ తిరుపతిలో ఒక యూనివర్సిటీ ఉంది. దాంట్లో ఒక ప్రొఫెసర్ తను నమ్మిన యేసు ప్రభువారి యొక్క వాక్యాలు అవన్నీ పెట్టుకొని అక్కడక్కడ గోళ్ళకి కొంతమందికి ప్రభువుని గురించి చెప్తుంటే ఈ మతోన్మాదులు ఆయన దగ్గరికి వచ్చి ఆ కాలర పట్టుకొని లాక్కెళ్ళటం, రోడ్డు మీద చాలా దారుణమైనటువంటి హింస చేసి అతని కారు అన్ని బగలగొట్టారు. ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే, పాపశుద్ధి కలగటానికి యేసు ప్రభువారు కల్వరి శిలువలో మరణించి అందరి పాపాల నిమిత్తమై ఆయన బలి అర్పణ చేశాడు. ఈ అపవాది అనేవాడు ఏం చేస్తున్నాడంటే, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలం అనబడుతున్న పరలోక రాజ్యానికి వెళ్లకుండా అనేక మందిని నరకాన్ని తీసుకెళ్లాలని ఇలాంటి దుష్ట శక్తులు వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన తప్పేం చెప్పలా. ఆయన ఏమన్నాడంటే, నా దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన వల్ల మేలు జరిగిద్ది, ప్రవర్తన మారిద్ది. దిస్ ఈజ్ నాట్ రిలీజియన్స్, దిస్ ఈజ్ వే ఆఫ్ హెవెన్, పరలోక దారిది అని చెప్పాడు. అంతే, దాని స్తోత్రం. కానీ అక్కడ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏదో మత మార్పిడి చేస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు ఆవేశపడిపోయి ఎట్టంటే అట్లా దాన్ని అంటారంటే విచక్షణ రహితంగా ఆయన ఇబ్బంది పెట్టారు. అది గమనించినప్పుడు నాకు అనిపించింది, ఆ శక్తులు చూసే వాళ్ళని ఎట్లా వాడుకుంటున్నాయో అక్కడ. అంటే యేసు ప్రభువారు కార్చిన రక్తం వృధా చేయాలని. దాని స్తోత్రం. అందరి కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య, పెట్టలేదా? అంటే ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు రక్షించబడాలిగా, అన్ని కులాల వాళ్ళకి పాపశుద్ధి కలగాలిగా, అందరు పరలోక రాజ్యం రావాలిగా. ఇప్పుడు ఈ విషయమై యేసు ప్రభువారు ఆజ్ఞాపించాడు సర్వలోకానికి వెళ్ళి. కానీ ఇక్కడ వీళ్ళేంటంటే, ఇక్కడ మీరు అదేంది పెట్టారు ఇదేంది పెట్టారని ఇట్లా బెదిరింపులు అనమాట. కానీ ఆయన కూడా డేరుగల్లోడే. దాని స్తోత్రం. ఆయన పేరు ఏదో చెంగయ్య ఏదో చెప్పారు, చెంగయ్య. దాని స్తోత్రం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అప్పుడు దాన్ని బిడ్డలారా, యేసు ప్రభువారు బలి అర్పణ చేసింది కారణం ఏంటంటే, పాత నిబంధన కాలములో ఆ బలులన్నిటికీ సమానము కాకుండా ఇంకా ఉన్నతమైనది శ్రేష్టమైన బలిని యేసు ప్రభువారు అర్పించి అందరిని ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభువారు నమ్మాలంటే ఒక కులమే కాకర్లా, ఒక మతమే కాకర్లా, అందరూ ప్రభుని నమ్మాల్సిందే. పాపశుద్ధి కలుగు చేసుకొని నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ప్రతివాడు యేసు ప్రభువారి దగ్గరికి రావాల్సిందే. దేవుని స్తోత్రాలు చెప్పండి. నీకున్నటువంటి ఆ కుల వ్యత్యాసాలన్నీ కూడా నా ప్రియని బిడ్డలారా, నువ్వు పాపశుద్ధి పొందేటప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. ఈ రోజున క్రైస్తవులలో కూడా చాలామందికి ఇదిగో ఈ జిడ్డు బాట్ల, ఈ జిడ్డు పాస్టర్లు కూడా ఏంటి, నేను అదిగో ఆ రెడ్డిని ఈ రెడ్డిని ఆ చౌదరిని ఈ చౌదరిని అని పెట్టుకుంటున్నారు. అంటే ఇంకా వాళ్ళు ఆ కులం అనే మురికిలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పెద్ద కులం అయితే పెట్టుకుంటున్నారు ఏదో లోకంలో, ఫలానా ఇది ఆ మధ్య ఎవరో ఒక అతను ఆ రెడ్డి ఈ రెడ్డి విజయప్రసాద్ రెడ్డి అని, దేని స్తోత్రం. తర్వాత మోజేస్ చౌదరి అని నెల్లూరులో ఒకడు ఉంటాడు, ఆయన కూడా మోజేస్ చౌదరిని. ఆ చౌదరి ఎందుకు నెల్లూరు కదా విజయవాడలో కట్ చేయాలిగా. తర్వాత ఆచార్య ఈచార్య ఎన్ని వద్దు, సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పు అంతే. దేని స్తోత్రం. ఈ తోకలు పెట్టుకుని నువ్వు తిరుగుతున్నావు అనుకో, ఇంకా యేసయ్య రక్తములో అన్నీ కడగబడ్డాయి కానీ ఏళ్ళు మాత్రం కడగబడలేదని ఆ తోకలు పెట్టుకుంటే. దేని స్తోత్రం. అందుకని ఆ తోకలు ఉండకూడదు. సాక్ష్యం చెప్పేటప్పుడు ఏదో ఫలానా కులంలో ఉండి వచ్చాయని చెబుతావు, అంతేగాని ఆ తోక తగిలించుకొని ఉండాల్సిన అవసరం లేదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరికి లేకుండా ఉంది గొప్ప చరిత్ర, అందరికీ ఉంది గొప్ప చరిత్ర. ఈ భూమి మీద ఈ భారతదేశంలో పుట్టినా ఏ ఒక్కరూ తక్కువ కాదు, అందరికి అన్ని కులాలకు ఉంది చరిత్ర. దేవుని స్తోత్రం. ఎస్టీలకు ఉంది, ఎస్సీలకు ఉంది, బీసీలకు ఉంది, ఓసీలకి, ఎవరి చరిత్రలో వాళ్ళకే గొప్పగానే ఉన్నాయి, ఎవరు తక్కువ కాదు. ఈ కుల భేదాలు పెట్టినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు లేరు ఇప్పుడు. దేవుని స్తోత్రం. వాళ్ళు పెట్టిన చిచ్చు ఈరోజు రగులుతుంది అది. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసు రక్తములో కడగబడాలనుకున్న దేవుని బిడ్డలు మరలా ఈ తోకలు పెట్టుకోకుండా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవాలి. ఆమేన్.
యేసు రక్తంతో కడగబడిన తర్వాత మనం ఎవరమండి? ఇప్పుడు ఎగ్జాంపుల్, పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీస్ అంటే అదొక వ్యవస్థ, అదొక డిపార్ట్మెంట్. రైల్వే డిపార్ట్మెంట్, పోలీస్ ఆర్మీ డిపార్ట్మెంట్, దేవుని స్తోత్రం. ఇట్లా డిపార్ట్మెంట్లు వేరువేరుగా ఉన్నాయి. అతనిది ఈ ఫలానా కులమైనా ఫలానా పేరైనా అక్కడికి రాగానే మేమంతా పోలీసు వాళ్ళమండి ఏమని చెప్పుకుంటాడు? మేమంతా ఆర్మీ వాళ్ళమండి అంటాడా లేదా? అంటే మేమందరం క్రైస్తవులమని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు? అంటే ఇంకా యేసు రక్తముతో మొత్తం గడబడ్డ కొంచెం ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. మేమంతా క్రైస్తవులమని చెప్పగలరా మీరు? ఎంతమంది చెప్తారు? చేతులు ఎత్తండి. ఇంటికాడ ఒక పేరు, స్కూల్లో ఒక పేరు, హల్లెలూయా. ఇంటికాడ ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు, చర్చిలో ఒక పేరు, సంతలో ఒక పేరు. మన రాసే పాట ఇంకా పూర్తవరా? దాని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. త్వరలో వస్తుంది అది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఎన్ని ఇంకా వీళ్ళకి అందరికీ ఏం కాల? ఇంకా పాపశుద్ధి కలగలేదు పూర్తిగా. దేవుని స్తోత్రం. యేసయ్య రేపు మొత్తమును పరలోకం చేర్చుకొని ఆ చెయ్యి మారు మనసు పొందలేదు కనుక అంతవరకు కట్ చేసేసి దాన్ని అగ్నిగుండంలో వేసేస్తాడు. కాలు మారు మనసు పొందకపోతే కాలు నరికి అగ్నిగుండంలో వేసి మిగతా బాడీ మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. తలకాయ మారు మనసు పొందకపోతే తల మాత్రం నరికి అగ్నిగుండంలో పడేసి మిగతా బాడీ మొత్తం పరలోక రాజ్యంలో ఉంటుంది. నాలుక మారు మనసు పొందకపోతే నాలుకను కట్ చేసి నాలుకను అగ్నిగుండంలో వేసేసి మిగతా బాడీని పరలోకం చేరుస్తాడు. చెవులు మారు మనసు పొందకపోతే చెవులు కట్ చేసేసి అప్పుడు దేని బట్టి ఏది పాపముతో ఉంటుందో దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు మీరు మాంసం వండుకునేటప్పుడు మొత్తం కలుపుకొని తింటారా? వండుకుంటారా? దాంట్లో పనికిరాని పాత్రలు ఏం చేస్తారు? దేవుడు కూడా అంతే. అందుకని మనకి యేసు ప్రభువారు మరణించి కార్చిన రక్తము వలన మనకేం కలిగింది? పరిశుద్ధత కలిగింది. నెంబర్ 1 హెబ్రీ 10:29 కూడా చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. పరిశుద్ధపరచు సాధన. ఒక్కసారి మోకాలు ఉంచండి, ఒక్కసారి మోకాలు ఉంచండి. మళ్ళీ చెప్తా వాక్యం. పరిశుద్ధపరచు సాధనమే నిబంధన రక్తము. రక్తము పరిశుద్ధపరచు సాధన. అందరూ మొక్కలు ఉంచాలి. నిబంధన రక్తము అడుగును కల్వరిలో ప్రభు యేసు రక్తము. కల్వరిలో పాపికి మోక్షమును నొసగే ప్రభు యేసు రక్తము. పాపికి మోక్షమును నొసగే ప్రభు యేసు రక్తము. రక్తము యేసు రక్తము. రక్తము యేసు రక్తము. పరిశుద్ధపరచు సాధనమే నిబంధన రక్తము. ప్రతి పాపమును కడుగును నిష్కలంక రక్తము. కల్వరిలో ప్రవహించే కల్వరిలో పరిశుద్ధ పాపిని మోక్షమును నొసగే ప్రభు యేసు రక్తము. పాపికి మోక్షమును నొసగే ప్రభు యేసు రక్తము. రక్తము రక్తము యేసు రక్తము. రక్తము
రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రపరుస్తుంది. యేసు రక్తము కడుగుతుంది, యేసు రక్తం పరిశుద్ధపరుస్తుంది, యేసు రక్తం శుద్ధి చేస్తుంది. ఈ పాపము కడగబడాలి, ఈ శాపము కడగబడాలి. యేసు రక్తము నిన్ను కడుగుతుంది బిడ్డ, యేసు రక్తము నిన్ను కడుగుతుంది. అది నిబంధన రక్తము, అది ప్రభు అయిన యేసు రక్తము, నిష్కలంక రక్తము. ఆ రక్తము నన్ను కడుగునుగాక, ఆ రక్తము నన్ను శుద్ధి చేయునుగాక, ఆ రక్తము నన్ను పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము మనల్ని ఏం చేస్తుందండి? పరిశుద్ధపరుస్తుంది. అంటే యేసు ప్రభువారు పాత నిబంధన కాలంలో అన్ని బలులకి సమానమైన ఒకే బలిగా అందరి నిమిత్తం ఆయన ప్రారంభిడితే ఈ గాడిదలకి, ఈ బుద్ధిహీనులకి అర్థం కాక యేసయ్య 3 మేకులు పీక్కోలేని దేవుడు అంట. ఎన్ని మేకులు? కొంతమంది ఏలం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 మేకులు పీక్కో. సముద్రాన్ని గద్దిస్తే ఆగిపోయిందే, మేకులు పీక్కోలేడా? చెప్పండి. చచ్చిన వాళ్ళు లేపాడే, మేకులు పీక్కోలేడా? ఆయన మేకులు పీక్కోగలిగితే నీవు రేపు అగ్నిగుండం లాక్కోలేక పీక్కోలేక చేస్తావు. ఎక్కడా? అగ్నిగుండంలో. అందరి నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి పరిశుద్ధపరిచి నా యొద్దకు రావాలి అంటున్నాడు ఆయన. అది ఆయన చూపిన ప్రేమే కానీ అప్పుడే దీని బిడ్డల చేత కానీ దేవుడు మాత్రం కాదు. దాని స్తోత్రం కలుగును కాక. ఏ కులమైన, ఏ మతమైన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, హల్లెలూయా, నేను మీకు శాంతినిస్తాను. బ్రిటిష్ వాళ్ళ కాలంలో 2 కులాలకు ఆపాదించారు ఈ మతాన్ని, అంటే ఈ పరిచర్యని, ఈ సువార్తని. 2 కులాలకి, ఈ దేవుణ్ణి అర్థమై 2 కులాలకు ఆపాదించారు. వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు అని. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య పలానా వాళ్ళకి నేను దేవుడిని ఎక్కడన్నా చెప్పాడా? ఎక్కడ చెప్పలేదండి. ఇద్దరు స్తోత్రం కలుగును గాక. రెండవది యేసు రక్తం వలన మనకు శుద్ధి. మూడవది ఆయన ఆత్మ వలన మనకు శుద్ధి కలుగుతుంది. ప్రతిరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు వేదనతో నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా, వాక్యంతో కడుగయ్యా అని వేదనతో ప్రార్థన చేస్తే నా ప్రియమైన బిడ్డలారా, ఆ రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. ఆ రక్తం నిన్నేం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. మూడవది పరిశుద్ధాత్మ వలన. రోమపత్రిక 15:15లో రాయబడింది, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. చాలండి. అన్యజనులను అర్పణ, నా అర్పణలు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా, యేసయ్యా ప్రేమాభిషేకం అనుక్షణం. హల్లెలూయా. అన్యజనులు అనే ఈ నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఇది ఒక మర్మం చెప్పాలి మీకు. పాత నిబంధన కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులు దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న జనం, వాళ్ళ పరిశుద్ధ జనమని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నిర్గమకాండ 19:6లో సమస్త భూమి మీద పరిశుద్ధమైన జనం ఎవరంటే ఇశ్రాయేలీయులు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చాలు. లేవియాకాండ 20:26 వాక్యంలో కూడా అదే మాట రాయబడింది, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను అంటాడు ఇక్కడ. దాని స్తోత్రాలు చెప్పండి. ఇంకో మాట కూడా ఉందండి అక్కడ, మీరు నా వారై ఉండినట్లు
అన్యజనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. ఇక్కడ ఒక మర్మం చెప్తున్నాడు, దాని స్తోత్రం కలుగును గాక. ఇట్రా ఇట్రా, ఎగ్జాంపుల్ నువ్వు కూడా హల్లెలూయా. కొద్ది ఎత్తుటోలు కావాలా, నువ్వు ఇక్కడ స్టార్టింగ్ నుండి జాగ్రత్తగా రండి. స్టార్టింగ్ నుండి ఇలా దేవుడు పరిశుద్ధపరుచుకున్నాడు. నువ్వు కొద్ది దూరం జరుగు, నువ్వు కూడా రాడికి దాలే త్వరగా. ఇప్పుడు వీళ్ళు ఎవరు అండి? ఇశ్రాయేలీలు. ముందు జరుగు. ఎవరు వీళ్ళు? స్టార్టింగ్ నుండే వీళ్ళని అన్యజనుల్లో నుండి వేరుపరిచాడు. దాని స్తోత్రం. వీళ్ళు అన్యజనులతో సాంగత్యం లేదు. వీళ్ళ పిల్లల్ని అన్యులకి ఇవ్వకూడదు, అన్యుల పిల్లల్ని వీళ్ళు చేసుకోకూడదు. వాళ్ళ ఆచారాలు వీళ్ళు ఆచరించకూడదు, వీళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించవచ్చేం కాదు. స్టార్టింగ్ నుండి నాకు పరిశుద్ధ జనమని నిర్గమాకాండం 19:6 చెప్పాడు. లేవియాకాండం 20:26 కూడా చెప్పాడు. దాని స్తోత్రం. అయితే వీళ్ళు పరిశుద్ధ జనం. ఎవరు? ఇజ్రాయిల్స్. మీరే. వీళ్ళు ఎవరు? అన్యులు. మనం వీళ్ళు అన్యులు. ఇప్పుడు చాలామంది అంటారు, కొద్ది జరిగినా మందికి, వీళ్ళు అన్యులు. ఈ అన్యులు చాలా సంవత్సరాలు అన్యజనులుగా ఉండి లోకముతో పాపంతో స్నేహం చేసి అపవిత్రులై పాపులై ఉన్నారు. అంటే వీళ్ళు ఎట్ట పరిశుద్ధపరచబడ్డారు? ఇప్పుడు ఎట్ట పరిశుద్ధపరచబడ్డారు? పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు మీకు ఒక మర్మం తెలియాలా, జాగ్రత్తగానండి. ఇప్పుడు అయ్యా మేము చర్చికి వెళ్తున్నాము, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము అంటే కుదరదు. ఈ అన్యజనుల అర్పణ ఖచ్చితంగా ఏం పొందాలి? పరిశుద్ధాత్మ పొందేంత వరకు వీళ్ళు ప్రత్యేకమైన జనము కానే. ఎంతమందికి అర్థమైంది మర్మం? సంఘములో అందరూ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందాలని ఎందుకు నొక్కి చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ పొందితేనే అన్యజనులనే అర్పణ ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు అన్యజనులు కావండి, నీ మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, ఇదిగో ఆ టెంపుల్కి వెళ్తాను, ఈ టెంపుల్కి వెళ్తాను, కుదరదు. ఖచ్చితంగా అన్య భాషలు అనే గుర్తుతో అందరూ ఏం పొందాలి? పరిశుద్ధాత్మ పొందాలి. అందుకని కదా చెప్తుంది పరిశుద్ధాత్మ పొందమని. అయ్యో ఆ పెందుకో సంఘాల్లోనే పరిశుద్ధాత్మ పొందండి అంటాడు. ఈ దౌర్భాగ్యుడికి అర్థం కాలే ఇంకా వాక్యం. అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధపరచబడాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? అనేది ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ లేని సేవకులు కానీ సంఘాలు కానీ దేవుని రాకడకు ప్రత్యేకమైన జనముగా, పరిశుద్ధమైన జనముగా పిలువబడటానికి అర్హత ఉందా? 1,000,000 మంది రాని ఆ చర్చికి ఆత్మ పొందకపోతే వాడు కనీస విశ్వాసికి కూడా పనికి రాడు. ఇల్లు కూర్చోండి. అర్థమైంది మర్మం? అమ్మో ఏమో కుప్పలు చెప్పలో పోతున్నారు. అటు ఆత్మ పొందారా? పరిశుద్ధాత్మ నింపడుతున్నారా? పరిశుద్ధాత్మ పొందేంత వరకు అన్యజనులు అనే అర్పణ ఏం కావట్లేదు? పరిశుద్ధపరచబడటం లేదు. ఎంతమందికి అర్థమైంది మర్మం? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకనే పరిశుద్ధాత్మ పొందిన సంఘానికి రావాలి అంటుంది. అర్థమైందా? వాళ్ళకంటే మీకేమి ఎక్కువ తెలుసా అంటే తెలియదు. నిజమే, వాళ్ళకి తెలిసినంత మాకు తెలియదు. హల్లెలూయా. వాళ్ళకి తెలిసినంత మాకు తెలియదు. వాళ్ళలాంటి రాజకీయం తెలియదు, వాళ్ళలాంటి లౌకికం తెలియదు, వాళ్ళలాంటి వేషాలు మాకు తెలియదు, వాళ్ళ క్రికెట్లు ఆడటం మాకు తెలియదు, వాళ్ళలాగా వాలీబాల్ ఆడటం తెలియదు, వాళ్ళలాగా ఫోటో దిగితే 20,000, అర్థమైంది, మీతో భోజనం చేస్తే 50,000, టీవీ ఖర్చు కింద ఇట్లాంటి వసూలు చేసుకోవడం మాకు తెలియదు. మాకు అయ్యేసే చెప్పలా. నేను స్తోత్ర. మాకు తెలిసిందంతా ఒక్కటే, మారు మనసు పొందు, బాప్తిసం పొందు, ఖచ్చితంగా అది మాకు తెలిసిన సత్యం. గట్టిగా చెప్పండి. మాకు ప్రభు బోధించింది కూడా అదే. ఈ రోజున మీ సౌలభ్యము కొరకు సంఘాన్ని ఆత్మ పొందకుండా, మీరు ఆత్మ పొందకుండా, పొందే వాళ్ళని పొందకుండా అనేక మందిని గుడ్డిదారులు నడిపిస్తున్న ఈ సేవకుడికి కఠినమైన తీర్పు ఉంటుందా లేదా? కఠినమైన తీర్పు ఉంది. సంఘము పవిత్రపరచబడాలి సంపూర్ణంగా. అంటే పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆత్మ అంటే ఏంది? కేసర బేసర అంటారు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు అన్య భాషలు వస్తాయని అర్థమైంది. అపొస్తలుల కార్యం 2:4 ఉంది. అలాగనే పరిశుద్ధాత్మ పొందినప్పుడు అన్య భాషలు మాట్లాడతారని అపొస్తలుల కార్యం 10:43-44 రాయబడింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడతారని అపొస్తలుల కార్యం 19:4, 5, 6 వాక్యాల్లో రాయబడింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడతారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:2, 14:23 రాయబడింది. 23 రాయబడింది. ఎన్ని రెఫరెన్సులు కావాలి? దేవుని స్తోత్ర. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:2, 14:23 రాయబడింది. ఎన్ని రెఫరెన్సులు కావాలి? దేవుని స్తోత్ర. మాకు తెలిసిందంతా ఒకటే, మారు మనసు పొందు, బాప్తిసం పొందు, ఖచ్చితంగా అది మాకు తెలిసిన సత్యం. గట్టిగా చెప్పండి.
అన్య భాషలనే గుర్తుతో పరిశుద్ధాత్మ లేకపోతే వారు పరిశుద్ధపరచబడినట్ట కాదా? పరిశుద్ధపరచబడినట్ట కాదా? అన్య భాషలను గుర్తు లేకపోతే పరిశుద్ధపరచబడలేదు. అందుకని తప్పక అందరేం పొందాలి? పరిశుద్ధాత్మ పొందాలి. అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 3-4 వాక్యాలు ఏమంటాడు తెలుసా? మీరు విశ్వసించినప్పుడు 2-3 వాక్యాలా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ఎందుకన్నాడు? ఓ అన్యజనులారా, మీరు పరిశుద్ధాత్మ పొందితేనే మీరు 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 పరిశుద్ధపరచబడినట్టు. ఎందుకంటే మీరు అన్యజనులనే అర్పణ. దేని స్తోత్ర. అపోల్లో పై ప్రదేశంలో ఉన్నప్పుడా? అదేనా చదువు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పక్కన వాళ్ళతో చెప్పండి ఇప్పుడు ఆ మాట. అమ్మా అందరితో చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందారా అని అడగండి. పొందారా అని అడగండి. పొందారా అని అడగండి. ఇదే డైలాగు ఇదే విధంగా మీరు మీ ఊర్లలో కూడా చెప్పాలా. మీరు పరిశుద్ధాత్మ పొందిన సంఘానికి వెళితే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. దేని స్తోత్రం. వెళ్ళకుండా ఆ టెంపుల్కి పోతున్నా ఈ టెంపుల్కి పోతున్నానంటే మాత్రం మీకు తెలిసిన ఈ సత్యాన్ని మీరు వాళ్ళకి చెప్పకపోతే మీరు కూడా రేపు తీర్పులోకి వస్తారు. ఆమేన్. ఒకసారి చెప్పండి. మీరు వెళ్ళే దగ్గర భోజనాలు ఉండొచ్చురా, మీరు వెళ్ళే దగ్గర జనం రావచ్చురా, మీరు వెళ్ళే దగ్గర అన్ని ఏసీ లాంటి చర్చిలు కావచ్చురా, కానీ అక్కడ ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదురా అని మీరు సరిచేసి సత్యం వైపు నడిపించాలి. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో చర్చికి వెళ్తున్నాను, పంటలు బాగా పండుతున్నాయి, ఇదిగో చర్చికి వెళ్తున్నాను, రోగాలు తగ్గుతున్నాయి అంటే ఆ భక్తి అంతా భూ సంబంధమైన ఈ లోకం వరకేనా? పరలోకానికి కూడా పనికొస్తుందా? ఇక్కడ వరకే. ఎంతోమంది మీ బంధువుల్లో స్నేహితుల్లో ఉన్నారు. నా ప్రియమైన బిడ్డలారా, నేను మీకు చెప్తున్నాను, వాళ్ళని ఏదో మన కాడికి రమ్మని నేను చెప్పను. పరిశుద్ధాత్మ పొందిన సంఘాలకు వెళ్ళమని చెప్పండి. ఇదేనా స్తోత్ర. పరిశుద్ధాత్మ పొందిన సంఘాలకు వెళ్ళమనండి. ఏదంటే అది సంఘము కాదు, ఏదంటే అది సత్యము కాదు, ఏది అంటే అది దైవ క్రమము కాదు. యేసు ప్రభువారు అపోస్తులకు ఇచ్చిన ఒక ఆజ్ఞ, అదే ఆజ్ఞను పేతురు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36-37 వాక్యాలు అంటున్నాడు కదా. పేతురు వాక్యం చెప్పిన తర్వాత అయ్యలారా మేమేం చేయాలని ఏదో అంటాడు చూడండి అక్కడ. ఆ పైన చదవండి. మీరు సిలువేసిన యేసుని ప్రభువుగాను రూఢిగా తెలుసుకోవలసిన విషయము, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఇక్కడ చూడండి అపోస్తులతో అంటున్నారు ఈ వాక్యం విన్నాళ్ళు, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును అడుగగా, చూడండి మీరేం పొందాలి? మారు మనసు పొందండి, నెంబర్ 1. రెండోది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి. మూడోది అంటే రక్షణ కార్యం అనేది మారు మనసుతో కంప్లీట్ అయిందా, బాప్తిస్మంతో కంప్లీట్ అయిందా, ఆత్మతో కంప్లీట్ అయిందా? ఆత్మతో సంపూర్ణత చెందినట్టు. ఇప్పుడు నువ్వు మారు మనసు దగ్గరే కూర్చుంటేట, ఆ స్టప్పుల దగ్గర బాప్తిసం పొందాను ఆ స్టప్పుల దగ్గరే కూర్చుంటేట. పరిశుద్ధాత్మలోనికి రావాలి. యేసయ్య అంటాడు, తను అడుగువానికి ఆ పరలోకపు తండ్రి ఖచ్చితంగా పరిశుద్ధాత్మనిచ్చినంటున్నాడు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని రోమపత్రిక 8:9 రాయబడింది. అందుకని సంఘము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలతో మాట్లాడుతూ జ్వలించాల్సిందే. ఈరోజు ఈ సత్య సంబంధమైన విషయాలు చెప్పకుండా నక్షత్రాలు కట్టుకోండి, క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, పప్పలు చేసుకోండి,
క్రిస్మస్ వస్తుంది, ఏంది కొత్త బట్టలు కుట్టించుకోండి, క్రిస్మస్ వస్తుంది, అది చేయండి ఇది చేయండి. ఎన్ని చెబుతున్న ఈ గాడిదలు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నారా? వాడి గురించి చెప్పట్లేదు. ఎందుకని? అవి శరీర సంబంధమైన వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. ఏది? ఈ ఎగరటం, డ్యాన్స్ వేయటం. దేవుని స్తోత్రం కలుగునగాక. కానీ పరిశుద్ధాత్మను గూర్చిన విషయాలు ఆత్మ సంబంధమైన వ్యక్తులకి తప్ప మిగతా వాళ్ళకి అర్థము కాదు. అందుకని మనం ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా, వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులమా? అందుకని ఖచ్చితంగా ఏం బంధాలు చెప్పండి? హల్లెలూయా. ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనలో జ్వలించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రబా కందర షలాదియా ఓరి కలందర బాబా బాబాదియా ఓరి కలా షేరా బలందర లాదియో ఓరి కలబర బలందర బలశల. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బాబా బందరా పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి, పరిశుద్ధాత్మగా నింపబడాలి, పరిశుద్ధాత్మ బలమతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, రండి 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 ఆత్మదేవుడా, రండి రండి. బాబా 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 లాశాల ఓ రాబా బాబా బాబా కరలందర ఓరి కందర బరబర. ఈ శక్తి దిగునుగాక, ఈ ఆత్మ దిగునుగాక, ఈ బిడ్డల ఆత్మతో నింపబడుదురుగాక, అన్య భాషలతో మాట్లాడుదురుగాక. శుద్ధి చేసి నన్ను పడు 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 ఆత్మాభి శుద్ధి చేసి నన్ను ఆత్మాభి శుద్ధి చేసి నన్ను ఆత్మాభిషేకముతో శుద్ధి చేసి నన్ను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బాలకరా బాబా ఉర్రాలకరా దారా ఉర్రా బాబా బాబా రషల ఉర్రా కరలందురా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓరి కందరా బాబా 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 షలా ఓర్రా బాబా 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 ఓరి కందరాలా ఓరి బాబా బాబా బరి 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 కిన బర బర ఓరి కందరా బల బల. ఆత్మ కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2:4 చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 4వ వాక్యం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఏ భాషలతో మాట్లాడారు? ఈ రోజున పరిశుద్ధాత్మను గూర్చిన ఆ పేరు తెలుస్తుంది చాలామంది పరిశుద్ధాత్మ పొందాలని. కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అన్య భాషలు వస్తాయన్న మర్మం తెలియట్లా. చాలా సంఘాల వాళ్ళు ఏంటి అది ఇది అని అంటున్నారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారికి ఒక భాష వస్తుంది, అది అన్య భాష. అదే స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44వ వాక్యం కూడా చదవండి. 10:44. పరిశుద్ధాత్మ పొందాను అనడానికి రుజువులేంటి?
సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఎలాగనగా వారు భాషలతో మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడుతున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ పొందిన ప్రతి చోట ఏం మాట్లాడుతున్నారు? భాషలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది పొందాలనుకుంటున్నారు? ఇక్కడ మోకాళ్ళ మీద నిలబడండి ఒక 5 నిమిషాలు. బాగా డ్రమ్ము కొట్టు. డ్రమ్ము లేదా? దేవుని స్తోత్రం కలుగునగాక. బిడ్డలారా, ఈ అంత్య దినాలలో, అంత్య దినముల యందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నా మన దేవుడు. ఈ రోజున ఆయన ఆత్మతో మిమ్మల్ని నింపాలనుకుంటున్నాడు. ఆయన ఆత్మతో మిమ్మల్ని నింపాలనుకుంటున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధి చేసి నన్ను నింపుదేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపుదేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపుదేవా ఆత్మాభిషేకముతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉరబబబందరలరరరరరర కనదురు శివరందరలర కనరు భూదరందరయ ఓరి కందరల శియోదర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుక్షణం నన్ను పరిశుద్ధాత్మతో, అనుక్షణం అభిషేకించు, నన్ను దయించు. అభిషేకించు, నన్ను దయించు. అభిషేకించు, నన్ను దయించు. అభిషేకించు, నన్ను పెంతెకొస్తు దినము పండుగ వచ్చినప్పుడు 120 మంది మేడ గదిలో కూర్చున్నారు. ఆత్మ కొరకు కనిపెడుతున్నారు. రండయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు అని ఉపవాసాల్లో ఉండే వాళ్ళు కనిపెడుతున్నారు. అప్పుడు దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. బలముగా దిగి వచ్చింది. బలముగా దిగి వచ్చింది. అందరూ అన్య భాషలతో మాట్లాడి దేవుని కనపరిచారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధి చేసి నన్ను ఆత్మాభిషేకం. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కనిపెట్టాలి. కమతో శుద్ధి చేసి నింపుదేవా ఆత్మాభిషేకముతో. ఆత్మాభిషేకముతో, ఆత్మాభిషేకముతో, నాకు ఆత్మ కావాలి. అడుగు, నన్ను పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా, అడుగు వారికి నిశ్చయముగా ఆత్మనిస్తానన్నా. అడుగు వారికి నిశ్చయముగా ఆత్మనిస్తానన్నా. అడుగు వారికి నిశ్చయముగా ఆత్మనిస్తానన్నావు తండ్రి. ఈ ఆత్మతో నేను నింపబడాలి, నింపబడాలి. రండి, 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 రండి. ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మడా, రండి, 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 రండి. ఆత్మదేవుడా, రండి, 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 రండి. పరిశుద్ధాత్మడా, రండి, 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 రండి. ఓరి కందర బర 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 బర. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా. కపట్లో
ఎరుగుదువు నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవు ఎరుగుదువు నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవు ఎరుగుదువు నీ యొక్క బలము ఇవాళ కరంతర బరబర బల తీరారాశ్వర బల 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 ఓరి కందర బల బరాలే. హల్లెలూయా. అయ్యా నీ బిడ్డలకి నీ ఆత్మ దయచి ఆత్మవర్షం కుమ్మరించు నాయన, ఆత్మవర్షం కుమ్మరించండి. అదిగో దేవుని ఆత్మ పావురు రూపంలో నీ మీదకి వస్తుంది, దేవుని ఆత్మ అగ్ని రూపంలో నీ మీదకి వస్తుంది, దేవుని ఆత్మ అదిగో వస్త్ర రూపంలో నీ మీదకి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. స్తోత్రం స్తోత్రం. గట్టిగా చెప్పండి. పాత నిబంధన కాలంలో నిర్గమాకాండ 19:6లో దేవుడు ఇశ్రాయేలీయులను పరిశుద్ధమైన జనముగా చేసుకున్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నా ప్రియదేని బిడ్డలారా, మనము ఆత్మ చేత పరిశుద్ధపరచబడుతున్నాం. దేని స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందేంత వరకు ఆయన బిడ్డలం కాలే మనం. అందుకని తప్పక సేవకులు పరిశుద్ధాత్మ పొందాలి, అందరూ సంఘంలో ఉన్న అందరూ పరిశుద్ధాత్మ ఖచ్చితంగా పొందాలి. అపోస్తులుడైన పౌలుకి ఆ మర్మం తెలిసింది గనుకనే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా అని అపోస్తుల కార్యం 19:2-3 వాక్యాలు అంటున్నాడు. మీరు విశ్వసించినప్పుడు. ఈ రోజున అనేక సంఘాలను మీరు ప్రశ్నించాలి, ఈ పక్కన ఉన్న సంఘాలని, ఆ విశ్వాసాలను ప్రశ్నించాలి. ఇన్నేండ్ల నుండి సంఘానికి వెళ్తున్నావు, పరిశుద్ధాత్మ పొందావా, అన్య భాషలతో మాట్లాడుతున్నావు అని గుచ్చి అడగండి. దేవుని స్తోత్రం. ఆత్మ లేకపోతే ఆత్మ లేనివాడు, రోమపత్రిక 8:9 చదవండి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదో, ఆయన వాడు కాదో. ఆయన వాడే కానప్పుడు ఆయన రాజ్యం ఇస్తాడా? ఆయన స్వాస్థ్యం ఎవరికి హక్కు ఉంటుంది? ఆయన వారికి హక్కు ఉంటుంది. కానీ అందరు చెప్పండి అన్నమాట. ఎవడైనను, పక్కంటోళ్ళు చెప్పండి, పక్కంటోళ్ళు చెప్పండి, ఒకరొకరు చెప్పుకోండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు, అది ఆత్మ లేని వాళ్ళు, ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు అందుకని ఖచ్చితంగా ఏం చేయాలి? ఎగేసుకుంటూ ఉరుగుతున్నారు చర్చిలని. నేను స్తోత్రం. ఏంటి? పరిశుద్ధాత్మ లేని సంఘాలకి ఎగేసుకుంటా. ఈ బొయ్య వాళ్ళు కూడా ఈ మిగతా వాళ్ళని జడగొడతారు. నేను స్తోత్రం. ఆడబ్బో కుప్పలు రా తెప్పలు రాని, ఆ కుప్పలన్నింటినీ రేపు ఒక అగ్గిపొలం ముట్టిస్తాడు. మొత్తం బూడిదే, మొత్తం బూడిదే. దాని స్తోత్రం కలుగునగాక. అందుకనే నేను మొన్న ఆగస్టు 15కి పాట రాసినప్పుడు దాంట్లో ఒకటి పెట్టాను చూడండి. ఏమని? గడ్డి కర్ర కొయ్యలాంటి సేవలన్ గ్రుడ్డితనముతో. గడ్డి తొందరగా గాలిద్ది, కర్ర కొంచెం లేటుగా గాలిద్ది, కొయ్యి కాలి ఇంకొంచెం లేటుగా గాలిద్ది, కానీ మొత్తం కాలటం ఖాయం. దాని స్తోత్రం. అది ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అప్పుడే దీని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేదు, అన్య భాషలు లేవు, ఇవన్నీ చాలామంది మోసం చేస్తున్నారు, అవన్నీ ఉట్టిదే, అది ఇదని. అర్థమైందా? ఇట్లాంటి మోసగాళ్ళని పసిగట్టి అలాంటి వాళ్ళకి అసలు వందనాలు కూడా చెప్పకూడదని వాక్యం చెప్తుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్పకూడదు? వందనాలు కూడా చెప్పకూడదని బైబిల్ చెప్తుంది. అన్నిటికీ ఉన్నాయి రెఫరెన్స్ ఆధారాలు. ఎన్నో అధ్యాయం 3వ వాక్యం 12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యి కాళ్ళు మొదలైన వాడితో కట్టిన ఎడల, అది ఎట్ట కట్టుకుంటారంటే సేవలో 6 రకాలుగా చేస్తారు. ఎన్ని రకాలుగా? సంఘాలలో కూడా ఎన్ని రకాలలో ఉంటారు? 6 రకాలు. వెండి లాంటి వాళ్ళు, బంగారం లాంటి వాళ్ళు, వెలగల రాళ్ళు లాంటి వాళ్ళు,
గడ్డి లాంటి వాళ్ళు, కర్ర లాంటి వాళ్ళు. అది 3 గ్రూపులు వాళ్ళు కాలిపోతారు, 3 గ్రూపులు వాళ్ళు ఇంకా మెరుగవుతారు. దాని స్తోత్రం. శ్రమలలో పుటము వేసిన అంటే ఇప్పుడు బంగారాన్ని ఎంత తగలబెడితే అంతగా దాంట్లో ఉన్న మురికి వేరైపోయి అది అంతగా ప్రకాశించుద్ది. నిజమైన ఆత్మ పొందిన వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ఆత్మదేవుడు వాళ్ళలో ఉంటాడు కనుక వాళ్ళు అంతకంతకంతకంతకంతకంత మెరిసిపోతుంటారు. దాని స్తోత్రం. ఆ శ్రమలు వాళ్ళని ఏం చేయలేదు. అందుకని నా ప్రియదేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధపరచబడాలంటే 3వ అంశం ఏంటి? పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇటు చూడండి, ఇట్రా దగ్గర నువ్వు, అందుకే నా ఎదురు కూర్చోకూడదు. మీరు ఒంటి ఊరగా పిలుస్తూ ఉంటే ఇట్లా గట్టిగా చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి. ఇట్రా. ఈ వస్త్రాలు దేంతో ఉతుకుతారు? వీళ్ళ నాన్న నాతో తిరిగాడు సేవకి, మళ్ళీ ఈడు తిరుగుతున్నాడు. అటు తిరుగుతున్నావా? వీళ్ళ నాన్న ఒక చరిత్ర ఉంది. ఒకసారి కూడా నేను తీసుకెళ్తే ఆ రోజు అన్నం పెట్టలా, దాన్ని ఏమంటారు, కార బూంది పెట్టారు. ఈ దోగుపరితిలో బాగా ఆకలితో ఉన్నాడు వీళ్ళ నాన్న. దాని స్తోత్రం. అయ్యగారు ఆకలి అవుతుందంటే అందే అన్నాడు. ఆగరా పెడతారు అన్న. అన్నం పెట్టలే పాపం, పలహారం పెట్టారు. అందరికి కప్పులు వేసిస్తే ఏం చేశారు, బాగా ఆకలితో ఉన్నాడు, ఎన్ని తీసుకొని ఆంటుని నోట్లో పోసుకున్నాడు. లోన తేమకి గడ్లాగా మారింది. అది అన్నాడు. ఎట్టగొట్టా మొత్తం కింద ఇల్లానకే. అప్పుడప్పుడు చెప్తా చూడండి, ఇల్లానే. వేరే స్తోత్రం. అప్పుడు వీడు ఇంకా పుట్టాడు లేదు, చూడండి ఎంత ఎత్తున్నాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. చిన్నోడే ఈడు, ఎంత చిన్న వయసే. అయితే నా ప్రియదని పెట్టారా, ఏం జరిగిందంటే ఇప్పుడు మీకు సరే మనం అనుకోవాల్సింది అయ్యేందుకులే పాత విషయాలు. ధనస్తోత్రం. ఇప్పుడు ఈడేం వేసుకున్నాడు, ఈ బట్టలు దేంతో ఉతుకుతారు? ఏం పేరు నీ పేరు? కోటేశ్వరరావు. బట్టలు దేంతో ఉతుకుతారు? సబ్బు సరుపు. వైక్ మామూలుడు కదే, అన్నీ కరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఓకేనా? ఈ బాడీని దేంతో రుద్దుతారు? ఏం సబ్బుతో? అదేలే ఒంటి సబ్బును. ఏ సబ్బు? బాడీ సోపు. ఈ ఎంట్రుకలు దేంతో శుభ్రం చేస్తారు? ఇక్కడ ఎన్ని కనపడుతున్నాయి శుద్ధికి? అర్థమైందా? 4 కాదు 3. నేను స్తోత్రం. బట్ట తుక్కోవడానికి ఏమో సబ్బు కానీ సరుపు కానీ ఏదో ఒకటి, బట్టల సబ్బు. శరీరానికి ఒంటి సబ్బు, తలకి షాంపూ. అంటే ఒక వ్యక్తి శుద్ధి పొందటానికి 3 రకాలైనటువంటి సాధనాలని వాడుకుంటున్నాడు. అర్థమైందా? సబ్బులు, ఒంటి సబ్బు, సరుపు, లేకపోతే షాంపూ. దేని స్తోత్రం. అట్లాగే దేవుని సంఘం పరిశుద్ధపరచబడటానికి ఒకటి యేసు రక్తముతో పరిశుద్ధపరచబడిద్ది, వాక్యముతో పరిశుద్ధపరచబడిద్ది, 3వది ఆత్మతో. ఇప్పుడు ఆత్మ అనేది ఏంటంటే పరిపూర్ణంగా పరిశుద్ధపరిచేది. దేని స్తోత్రం. మిల్లులో బియ్యం వేస్తున్నాం, ఫస్ట్ ఏమవుతున్నాయి? ముడి బియ్యం. ఏ బియ్యం? తర్వాత ఫస్ట్ పాలిస్. కొంతమందికి మేము అంత తినలేమంటే ఇంకో పాలిస్ అయితే మళ్ళీ ఆడ. అర్థమైందా? బలం అంతా పోయి లాస్ట్ పిప్పి మన మొహాన్ని కొడతారు. అవి తిని సన్నటి బియ్యం అంటే అసలు బలం పోయింది. ఈ సన్నటి బియ్యం అదేంటి, ఉట్టి దూది తింటున్నాం మనం. అలా చెప్పండి గట్టిగా, కూర్చో. అట్లాగే ఇక్కడ వాక్యంతో పరిశుద్ధత. చెప్పండి నోటితో. 2వది యేసు రక్తముతో, 3వది ఆత్మతో పరిశుద్ధత. దేని స్తోత్రం. 6వ అధ్యాయం 11వ వాక్యం, 1 కొరింథీ. చివరిగా వాక్యం కూడా చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కడగబడి. చూడండి, ఎవరి ఇల్లు? 9వ వాక్యం కూడా చదివితే అర్థమైద్ది అక్కడ. 6:9. అన్యాయస్తులు పక్క ఇంటి వాళ్ళది శంష తీసుకున్నా నీకు దేవుని రాజ్యం లేదు. గుర్తుపెట్టుకో. పక్క ఇంటి వాళ్ళ శంష, ఒక చిన్న స్పూన్ తీసుకున్నా దేవుని రాజ్యం లేదు. దయచేసి తను తీసుకుంటూ ఇచ్చిరండి. దేవుని స్తోత్రం. పత్తి కూలికెళ్ళి పత్తి దొంగతనం చేసినా, మిరప కూలికెళ్ళి మిరపకాయలు దొంగతనం చేసినా,
సుకుడిగాయలు కూలికెళ్ళి సుకుడిగాయలు దొంగతనం చేసినా ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టుగా నేను అమ్మో నీ పరిశుద్ధురాలని నటించినా నువ్వు అన్యాయస్తురాలివి, నీకేం లేదు. చెప్పండి అమ్మా. అట్లాంటి వాళ్ళు మేము అవన్నీ ఆల్రెడీ చేస్తున్నాం అయ్యా అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అన్యాయస్తులకి ఏం లేదు. మాకు ఇదిగో నీకుండి స్థలం ఇక్కడ దాకా, నువ్వేం చేసావు? దౌర్జన్యంగా ఒక అడుగు కలుపుకున్నావు, ఇది అన్యాయమే. దాని స్తోత్రం. ఒక్క అడుగు కాదు, అంగుళం పొందుకున్నా అన్యాయమే. హల్లెలూయా. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. కావాలంటే అడిగి తీసుకోండి కానీ దౌర్జన్యం చేయొద్దు. అన్యాయస్తులకు దేవుని రాజ్యం. చూడండి, ఈ భూమి మీద అది నాది ఇది నాది అది నాది అంటాడు, కానీ ఏదైనా తీసుకెళ్తాడా? చివరికి వేసుకునే డ్రెస్సులు కూడా బావు. దేవుని స్తోత్రం. తీసుకెళ్తారా? అలెగ్జాండర్ ది గ్రేట్ సర్వప్రపంచాన్ని జయించాను అని వెర్రవీగాడు, కానీ తీసుకెళ్ళేటప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళా. దేవుని స్తోత్రం. ఆయన వెళ్ళేటప్పుడు డాక్టర్లే మొయ్యాలని చెప్పాడు. ఆయన శవపేటికి భుజాల దగ్గర 2 రంధ్రాలు పెట్టి చేతులు పారజాపండి అన్నాడు. ఎందుకని? ఒట్టి చేతులతో వచ్చాను. ఆయన సంపాదించిన రత్నాలు వజ్రాలు వైడూర్యాలు మొత్తం దారి పొడుగుచాలండి అన్నాడంట. దేవుని స్తోత్రం. అంటే బ్రతికున్నప్పుడు ఇవన్నీ చెప్పించుకున్నాడు ఆయన. నన్ను డాక్టర్లే మొయ్యాలి, ఇంకెవ్వరు ముట్టుకోకూడదు అన్నాడంట. ఎందుకయ్యానంటే దేవుడు మరణం అనేది కలుగు చేసినప్పుడు డాక్టర్లు కూడా నన్ను ఎవరో కాపాడరు. అలాగే భూమి మీద దేవుడు ప్రాణం తీయాలనుకున్నప్పుడు ఎంతమంది వైద్యులు ఉన్నా వాడిని కాపాడలేరు అని తెలియటానికి అన్నాడంట. దేవుని స్తోత్ర. మరణం ఎవరి చేతిలో ఉంది? మరణం తప్పించడం యెహోవా వశం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అన్యాయస్తులు దేవుని రాజ్యం వెళ్ళరు. రెండోది జారులైనను. లవ్ స్టోరీస్. ఏ స్టోరీస్? లవర్స్. జారులైనను. అన్నయ్య నాకు ఒక లవర్ ఉంది అన్నయ్య. అన్నయ్య నాకు ఒక లవర్ ఉన్నాడు అన్నయ్య. మనందరూ కూడా ఉన్నారుగా లవర్లు. ఉన్నారు లేరా? లవర్లు కదా, లవర్ ఉన్నాడు. ఆయన యేసయ్య. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒకసారి నేను ప్రార్థనలో ఐ లవ్ యూ అంటుంటే ఒక ఆమె దగ్గరికి వచ్చి ఎవరితోనయ్యా నువ్వు మాట్లాడుతుందంట. ఐ లవ్ యూ జీసస్ అంటాం కదా, ఆమెకు అర్థం కాల. దేవుని స్తోత్రం. ఆ తాడు తెగింది. చెప్పాను ఎవరున్నారు? లవర్ ఆయన. దేవుని స్తోత్రం. ప్రార్థనలో కూర్చొని నేను ఏకాంతంగా ప్రభా అంటే ఇంగ్లీష్లో కొన్నిసార్లు అంటాం కదా, ఆ పదాలు నేను ఎవరితో ఐ లవ్ యూ అంటున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. మన లవరు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జారులైనను అంటున్నాడు. జారులు అంటే ఇల్లే, ప్రేమాదం అనేవాళ్ళు. తర్వాత విగ్రహారాధకులైనను. విగ్రహారాధకులు అంటే ఏంటి? విగ్రహము. జీవము లేని ప్రతిది కూడా విగ్రహమే. ఈ మధ్య ఒక రాష్ట్రంలో బుల్లెట్ని పెట్టి పూజ చేస్తున్నారు. ఆ బుల్లెట్కి గుడి కట్టారు, బుల్లెట్కి పూలదండలు వేశారు. బుల్లెట్ దేవుడు అంట. ఏ దేవుడు? ఇదేందో భలే విచిత్రంగా ఉంది. బుల్లెట్ దేవుడు అని ఆ స్టోరీ మొత్తం చదివితే ఆ బుల్లెట్ ఒక అతను నడిపేవాడంట. అతను చనిపోయాడు యాక్సిడెంట్లో. దేవుని స్తోత్రం. ఆ బుల్లెట్ అంటే ఇంటి దగ్గరికి వచ్చిందంట. ఎక్కడికి? ఇంటి దగ్గరికి. అందుకని దాన్ని ఏమన్నారు? బుల్లెట్ దేవుడు. హల్లెలూయా. బుల్లెట్ దేవుడు, కొడవల దేవుడు, కత్తి దేవుడు, పుట్ట దేవుడు, పాము దేవుడు. హల్లెలూయా. కోతి దేవుడు, సింహం దేవుడు, ఇంకా ఏంటి? చెట్టు దేవుడు. దేవుని స్తోత్రం. చెట్టు గుట్ట పుట్ట అన్నింటినీ దేవుళ్ళు అంటున్నారు, కానీ అసలు దేవుడి దగ్గరికి రానివ్వడు. సత్యమైన దేవుడి దగ్గరికి రానివ్వడు. సత్యమైన సంఘాల దగ్గరికి సాతానుడు రానిడు. ఇంకెక్కడికైనా బొమ్మంటాడు. జారులైనను. తర్వాత విగ్రహారాధకులైనను. వ్యభిచారం. ఏ చారం? వ్యభిచారం. ఏ చారం? చెప్పండమ్మా గట్టిగా. సంసారానికి ఆపోజిట్టు వ్యభిచారం. సంసారం వ్యభిచారం. అక్రమమైన క్రియలు వ్యభిచారం. తర్వాత
ఆడంగితనం గలవారంటే ఎవరు? నేను స్తోత్రం. ఆడంగితనం గలవారంటే ఎవరు? హల్లెలూయా. ఆడంగితనం గలవారంటే కొంతమంది పుట్టుకతో పుడతారు అట్లాంటి వాళ్ళు. అది దేవుని చిత్తం, అది మన వాళ్ళని అనకూడదు. కానీ తనం గలవారిగా డబ్బు కోసం మార్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే మన దేశంలో లేదు ఇట్లాంటి, ఇది విదేశాల్లో ఉంది. అందుకని ఆ కొరింథీ సంఘములో కొంతమంది ఆ టైప్ వాళ్ళు ఉండి ఈ హోమోసెక్స్ అంటారు చూసారా, వాటి కొరకు తయారవుతుంటే అట్లాంటి వాళ్ళు కూడా చర్చికి వస్తున్నారని చెప్పి ఈ పత్రికలో ఇది రాశాడు. దేవుని స్తోత్రం. పురుషులుగా పుట్టినవాడు పురుషుడిగానే ఉండాలి, ఆడంగితనం వాడు లాగా మార్చకూడదు. ఈ మధ్య అఘోరియా ఎవరో మిమ్మల్ని నరికేస్తా ముస్లిమ్స్ని క్రైస్తవులని కత్తి చూపిస్తుంది. దేవుని స్తోత్రం. వసకోత కోసిద్దంట. ఆల్రెడీ అన్నీ గోపించుకొని తిరుగుతూ ఉంది. ఆమె కోసిద్దంట అందరికీ. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. మిమ్మల్ని కోసేస్తా అంటుంది ఎట్టట. హల్లెలూయా. ఉడతోపులకి కొమ్మలు ఇరుగుతాయా? అట్లా జరుగుతున్నాయి. అందుకని ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఆడంగితనం. తర్వాత పురుష, అది ఇందాక చెప్పింది. తర్వాత ఎవరో 10 రూపాయలు కూడా జాగ్రత్తగా ఉండి బిడ్డ. చేతులు ఎత్తరే. దేంట్లో 10 రూపాయల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు దొంగలుగా ఉండమాకండి. చూడండి, అమ్మో అంత రాజ్యం కూలిపోతాం ఈ చిన్న దొంగతనానికి. దేనికోసం? దశమ భాగం తెస్తున్నావనా? తెస్తున్నాడా? అక్క ఆడంది తెస్తున్నాడా? ఏంది డౌట్కే తింటా. ప్రతి దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తెస్తున్నావు సింహనా? ఏదో నువ్వు కూడా డౌట్గా మాట్లాడతావు. అంటే ఎక్కువ శాతం దొంగలకే చెప్తున్నాను వాక్యం ఈరోజు. దేవుని స్తోత్రం. దశమా భాగం ఎంతమంది చెప్తున్నారు? చేతులు ఎత్తారు. ఎట్టలేపాడు చక్రయ్య. ఇతనవా? మొదటి జీతం అంటే ఏది అది? అది మొదటి జీతం. దశమ భాగం పంపించా. మొదటి జీతం మింగేసావా? దేవుని స్తోత్రం కలుగునగా. కానీ దేవుని దృష్టిలో దొంగలు అంటే ఇదే అర్థం. దశమా భాగం తిన్నోడు దొంగ. ప్రార్థన చేయకపోయినా పొద్దున్నే లేచి ఎంతమంది ప్రార్థన చేస్తారు? నిజంగా పొద్దునంటే 7:30 కాదు, 7:30 లేచి కాదు, చీకటితో 3 గంటలకి లేవండి. ఓకే, ఇట్లాంటి లోపాలన్నిటి కడిగేది ఏంటిది? ఆత్మ. దాని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన బిడ్డలారా, వీటన్నిటి కొరకు మనం వేదనతో ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నన్ను పరిశుద్ధపరచు. ఇక్కడ ప్రసవ వేదన ఎందుకయ్యా అంటే దీని కొరకు. నైట్ ప్రభు చిత్తం అయితే ఇంకొక అంశం మాట్లాడదాం, సంపూర్ణత గురించి. దేవుని స్తోత్రం.